బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏదో ఈ భూమి బల్లపరుపుగా ఉన్నది, భగవంతుడు 6 రోజులు సృష్టి చేసి 7 రోజులు పడుకున్నాడు, ఇలాంటి పిచ్చి లెక్కలు మనకు లేవు. అనేక కోటి బ్రహ్మాండజన్య అనేటప్పుడే ఈ నెబ్యులాస్ గెలాక్సీల గురించి ఎంత గొప్ప భావన ఇచ్చారో చూడండి. ఇక్కడ ఆఖరికి సైన్స్ పరికరాలతో తెలుసుకునే దానికంటే మించిపోయిన బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఇన్ని బ్రహ్మాండాలు తెలుసుకోవడం కష్టం కదంటే నువ్వు పిండాండాలు నీకు ఎక్కడ తెలిస్తే నీ బతికే నీకు బ్రహ్మాండం ఒక్కడ తెలుసుకో చాలు. ఈ పిండాండ బ్రహ్మాండాలన్నీ శివశక్త్యాత్మకమని తెలుసుకో. అదొక్కడు తెలుసుకుంటే ఈ సబ్జెక్ట్ అక్కడ ఉంది, మరి ఎక్కడ ఇదే అన్ని చోట్ల ఉంది కనుక మరి కొత్తగా ఎక్కడికి వెళ్తావు? అది తెలుసుకునే విషయం వస్తుంది. కనుక అంతా కూడా ఏక అహం బహుశ్యాం ఈ 3 మాటల్లో ఉందండి. సంస్కృత భాష నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసి సంస్కృత భాషలో 3 వచనాలు ఉన్నాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రపంచంలో ఇంకెక్కడ ఉన్నాయంటే అవడో అరేబియాలో ఏదో ఒక్కడ ఉందని ఏదో నాకు ఒకసారి చూపించారు. కానీ జనని సంస్కృతంబు సకల భాషలకని నమ్మే వాళ్ళలో నేను మొదలుపెట్టాను. ఎందుకంటే సంస్కృతం దైవీవాక్, దేవతా తత్వం ఉంది. అదేంటి యూనివర్సల్ స్ట్రక్చర్కి సంబంధించిన సమస్త నాలెడ్జ్ సంస్కృత భాషలో ఉందండి. ఇది నాకు ప్రూవ్ చేయాలంటే నాకు కొన్ని రోజులు ప్రవచనిస్తే చెప్పగలను. ఉంది అందులో. ఒకటే సృష్టి ఎలా అయిందో వచనాలు అలా పెట్టారు చూడండి. ముందు పరమాత్మ, తర్వాత ఆయన శక్తి, ఈ 2, తర్వాత అనేకమైన బ్రహ్మాండం. అనేకం అంటే ప్లూరల్. దానికి ముందున్నది ఏమిటి? మళ్ళీ ఏకోహం బహుశ్యాం సూత్రాలకు వెళ్ళండి. ముందున్నది ఈశ్వరుడు, అనేకం బ్రహ్మాండం, ఈశ్వరుడు ఏకం. ఈ రెండింటి మధ్యలో ఒక్క నేను ఎన్నో అవుతాను కూడా శక్తి వచ్చింది అప్పుడు. కనుక ఒకడు 2 అయ్యాడు, 2 అనేకమైంది. కనుక బహువచనం సృష్టి, దానికి మూలమైనటువంటి ద్వివచనం మధ్యలో ఉంది శివశక్తి, దానికి మూలమైన ఏకవచనం మొదలు చెప్పాడు. కానీ ఏకవచన, ద్వివచన, బహువచనాలే ఎంత అద్భుతంగా సృష్టి రహస్యాన్ని చెప్తున్నాయో మీరు పరిశీలించండి. అందుకే వారిద్దరినీ కలిపి పట్టుకోవాలి, విడిగా చూడకూడదు. విడిగా చూస్తే హిరణ్యకశిపుడు టైప్ అయిపోతాం. హిరణ్యకశిపుడు అంతా ఈ శక్తి అంతా చూస్తే అంతా నేచురల్గా నడుస్తుంది, నా నిర్వాహకం అని కొంతకాలం అనుకున్నాడు. అరే ఈ శక్తులన్నీ ఎవడివో వాడిని నువ్వు మర్చిపోతున్నారు. ఆయన శక్తులన్నీ ఎవడివో వాడు ప్రతి శక్తిలోనూ ఆ శక్తితో కలిసే ఉన్నాడు. ఇది రహస్యం అండి. ప్రతి శక్తిలోనూ శక్తితో కలిసే పరమాత్మ ఉన్నాడు, తెలుసుకో ఇక్కడ అని ఎలుగెత్తి చాడాడు పిల్లాడు. ఎవరైన పేరు? ప్రహ్లాదుడు. ఆయనకు అర్థం కాలేదు, అర్థమయ్యేలోపు పోయాడు, అది వేరే విషయం. మొత్తానికి సర్వం ఆ విమర్శ రూపుడైన మాటలో ఉన్నదండి. కానీ ఈ ప్రకాశ విమర్శ తత్వాన్ని తెలుసుకో. బ్రహ్మాండాలలో పిండాండంలో కూడా అది. ఇప్పుడు పిండాండం వేపొద్దాం. బ్రహ్మాండం అర్థమవుతుంది కానీ పిండాండమే అర్థమవుతుంది ఏంటో, అంతే కదండి. ఎందుకంటే మనం మొహం చూడడానికి అద్దం ముందు నిలబడాలి. ఇతరుల మొహాలకు అద్దం ముందు అక్కర్లేదు. వాళ్ళ గురించి నానా మాటలు కూడా ఆడుకోవచ్చు కనిపిస్తుంటే. మన మొహం చూడడానికి మాత్రం దేని ముందు నిలబడాలి? అద్దం ముందు. ఇంకోటి చెప్తే ఒప్పుకో, నీ మొహం ఇలా ఉందిరా అని. మనం నిలబడికి భ్రమిస్తాం కూడా, అది వేరే విషయం. చాలా బాగున్నాను ఇచ్చాదులు. కానీ మన మొహం చూడాలంటే మాత్రం అద్దం ముందు ఉండాలి, కానీ ఎదురుగా కనబడదుగా. అలాగే నీ గురించి నీకు తెలియాలంటే, అసలు నీ గురించి తెలియాలంటే మరో అద్దం ఉందిట. దాని పేరు శాస్త్రం. శాస్త్రమైన అర్థం ముందు నీ గురించి నువ్వు తెలుసుకునే సదుపాయం ఋషులు ఏర్పరిచారు శాస్త్రం ద్వారా. అసలు నీ తత్వం నీ ముఖం గురించి కాదు, ముఖానికి కూడా కాదు. నువ్వు ముఖం నువ్వు అనుకుంటావా? నా ముఖం అంటాం కానీ నేను ముఖం ఇప్పుడు అనలేదుగా. అంటే నేనేదో ఉందన్నమాట వీటన్నిటికి వెనకాల. అది తెలుసుకునే ప్రయత్నించే ఆహం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు లోపలికి. బయట జగత్తు గొడవ అయిపోయింది, లోపల గొడవ. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించమన్నారు గురువులు. అదే చెప్తారు. నేను ఎందుకు అనుకుంటున్నాను? శరీరం ఉండడం వల్ల నేను అనుకుంటున్నానండి. అవునా? కాదు నైనా, నేను ఉండడం వల్ల శరీరం కనిపిస్తుంది కానీ శరీరం వల్ల నువ్వు కాదు. శరీరం అనగానే మళ్ళీ కనిపించే ఇదే కాకుండా ప్రాణము, మనస్సు, ఇంకా బుద్ధి, ఇవన్నీ కలిపి శరీరం. వీటన్నిటినీ నేను నావి అనుకోవడానికి కారణం ఏమిటి? ఒక వెలుగుందిట, అది పట్టుకున్నాడు ఇక్కడ. ఎలాగైతే గది నిండా కాంతి గురించి మాట్లాడానో, ఒంటి నిండా చైతన్యం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఒంట్లో ఎన్ని లేయర్స్ అండి! స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇంకా మీరు విడదీస్తే పంచకోశాలు కూడా మాట్లాడవచ్చు కదా. పంచకోశాల్లో వెళ్ళిపోతే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఇవన్నీ సంస్కృతంలో చెప్పారు కానీ అందరికీ ఉన్నాయి. మరి అందరికీ ఉన్నవే. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు లేవా? ప్రాణం లేదా? ఇవన్నీ ఉంటాయి. ఈ శరీరం ఉంది. ఇది ఎవరి వల్ల ఉంది? ఇది ఆలోచించవలసిన అవసరం. మనం సృష్టించుకున్నామా, పెంచుకున్నామా, పోషించామా? ఇందులో ఒక అవయవం మనం తయారు చేసుకున్నామా? నేను ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనబడిది చైతన్యం ఉంటే వస్తుంది, కాన్షియస్నెస్. ఆ చైతన్యం ఎవరు? శరీరమా చైతన్యం? శరీరానికి చైతన్యం. కనుక శరీరానికి చైతన్యం ఇస్తున్న ఒక వస్తువు ఉంది, దాన్ని ఉపనిషత్తు పెట్టే పేరు ఆత్మ. ఆత్మకు అనంత శక్తి ఉంది, సామాన్యమైంది కదా, అఖండ శక్తి ఉన్నది. నువ్వు శరీరం పరిమితిలో చూస్తున్నావు కానీ లిమిటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు విశ్వమంతా ఎవడి నిండున్నాడు, విశ్వానికి పైన ఉన్నాడు, వాడు నీ లోపల ఆత్మయ్య ఉన్నాడు.
వాడి యొక్క శక్తి ఈ శరీరంలో, మనస్సులో, బుద్ధిలో, ప్రాణాల్లో అన్నింటిలో ప్రసరించడం చేతి ఇవన్నీ పనిచేస్తున్నాయండి ఇక్కడ. ఇప్పుడు విమర్శ రూపిణి అర్థం చేసుకోండి. విమర్శ రూపిణి అంటే కనబడుతున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల్లో కూడా వ్యాపించిపోయినటువంటి ఈశ్వర శక్తి ఏదుందో అది విమర్శం, ఆ ఆత్మ ప్రకాశం. ఇది ప్రకాశ విమర్శ లోపల చూసుకుంటే ఇదే మనం చక్కగా చెప్పుకుంటున్నాం. పంచతత్వ పంచకోశాంతర స్థిత చదువుతున్నారు లేదా? అక్కడ ఉంది, నేను చెప్పాను, మిమ్మల్ని కోపగించుకోకండి దయచేసి. కానీ అక్కడ ఉన్నదే కనుక విమర్శ ఎక్కడుంది? పంచకోశాల్లో ఉంది. పంచకోశాల లోపల అంటే దాన్ని దాటి లోపలికి వెళ్తుంటే, దాన్ని దాటి లోపలికి వెళ్తుంటే, దాటి బయటికి వెళ్తే కాదు, దాటి లోపలికి వెళ్తూ ఉంటే. అందుకే అన్నమయ కోసం లోపల ప్రాణమయం, తర్వాత మనోమయం, తర్వాత విజ్ఞానమయం, తర్వాత ఆనందమయం, దాని లోపల పరమాత్మ. అర్థమైంది కదా? ఆయన ప్రకాశమే 5 ఉన్నది. 5 ఆవల ఆయన ఉన్నాడు. ప్రకాశం కూడా 5 పోయినా ఆయన విమర్శ ఎక్కడికి పోదు. అది తెలుసుకున్నది ఆత్మ, అఖండ ఆత్మశక్తి. కనుక ఇక్కడ శివశక్తే, బయట శివశక్తే. ఇప్పుడు చెప్పండి, పిండాండం బ్రహ్మాండం కూడా శివశక్త్యాత్మక అనే మాట ఊరికనే శాస్త్రం చెప్పిందా? ఆలోచిస్తే అనుభవానికి అందుతుందా? ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. కానీ శివశక్త్యాత్మకుడు, శివశక్తులు కాని చోటు లేదు అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు. ఆ కారణం చేతనే శివశక్తి లేకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే విషయం తెలుసుకునే సృష్టి స్థితిలేలు చేసేవారు, సృష్టి నిర్వహించేటటువంటి అధికారం కలిగే దేవతలు కూడా ఆ శక్తిని అనుసంధానం చేసుకుని చేస్తున్నారు అన్నారు ఇక్కడ. అంటే మనకు లోకాన్ని రక్షించడానికి దేవతలు చాలామంది ఉన్నారు. ఈ దేవతలందరూ శివశక్తిని పొందే చేస్తున్నారు. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఇక్కడ హరిహర విరించి వచ్చింది. హరి అంటే నేను చెప్పక్కర్లేదుగా, విష్ణువు. హర ఎవరు? విరించి బ్రహ్మ. ఇక్కడ మీరు గమనిస్తే పైన శివ చెప్పారు కదా, మళ్ళీ ఇందులో ఈనవాడు పైన శివ చెప్పాక మళ్ళీ హరిహర విరించి ఆదిభిహి. ఆదిభి అన్నవాడు మిగిలిన దేవతలందరూ. ఎందుకంటే అందరి పేర్లు చెప్తే ఎవడి పేరు మర్చిపోతాము అని ఆదిభిహి అని సరే, చాలా బాగుంది ఎక్సెట్రా. కానీ వీళ్ళు ముగ్గురిని ముందు చెప్పారు. సృష్టి స్థితి లయ ప్రధానం కనుక ముగ్గురిని చెప్పారు. కానీ శివ అనే అక్కడ చెప్పబడేవాడు ఈ ముగ్గురిలో ఒకడు కాడు. హరిహర విరించి అని చెప్పకుండా హరిహర విరించులుగా సృష్టి స్థితి లయ అప్పుడు ప్రకటింపబడుతున్నారు కదా. సృష్టికారణుడుగా బ్రహ్మ, స్థితికారణుడుగా విష్ణువు, లయకారకుడుగా హరుడు. కానీ నిజానికి 3 కాకుండా ఉన్నప్పుడు 3 చేస్తే కదా 3 పేర్లు పెట్టారు. 3 చేయనప్పుడు ఆయన పేరేంటి? శివ. అది శుద్ధ బ్రహ్మ, సృష్టి స్థితి లయలకు ముందున్నవాడు. దీన్ని బట్టి 3కి ముందున్నవాడు శివుడు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టు. 3కి ముందున్నవాడు అంటే 3కి వెనకున్నవాడు. ఇంకా చెప్పాలంటే ముందు వెనక, బ్యాక్, వెనకున్నాడు. కానీ వెనక్కి వెళ్తే మీకు కనిపిస్తాడు వెనక్కి. 3కి వెనకున్నాడు అంటే సృష్టి స్థితి లయలకు వెనకున్నాడు. ఆయన ఉంటేనే సృష్టి స్థితి లయ, అంతే కదా. వంట వండారంటే వంటకు ముందు ఒకరు ఉన్నారని కదా, ఉంటేనే కదా వంట వచ్చింది. కనుక వంటకు ముందు ఉన్నట్లే సృష్టికి ముందు ఉన్నాడు ఆయన. ఆయన పేరు శివుడు. సృష్టి స్థితి లయకు ముందే ఉన్నాడు కనుక 3 క్రియలకి ముందున్నాడు, ముల్లోకాలకి ముందున్నాడు, 3 కాలాలకి ముందున్నాడు, 3 గుణాలకి ముందున్నాడు, 3 అవస్థలకి ముందున్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు 3 ముందున్నాడు, వెనకున్నాడు. పోనీ అలాగే స్థూల సూక్ష్మ కారణాలకి వెనకున్నాడు. ఆ వెనకున్నవాడు వల్ల ఈ 3 ఉన్నాయి. ఆయన మానాన ఆయన, ఈ వీటి మానాన వీలేవు. అదొకటి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత అందమైన రహస్యం అండి. 3 ఉన్నాడు, 3 మించిపోయి ఉన్నాడు ఇక్కడ. కానీ ఎవడు 3 ఉన్నాడో వాడు 3 మించిపోయి ఉన్నాడు. 3 మించిపోయి ఉన్నాడు కనుక ఆయన తెలుసుకోవాలంటే 3 దాటి చూడు, 3తో కలిపి చూడుకు. ఆ 3 అణిగిపోతే కానీ ఆయన తెలియబడ్డు. అదే పురమతితు, త్రిపురములు తొలగిన తర్వాత తెలియబడవాడు. అది దాని అర్థం అండి ఇక్కడ. అంటే 3 పట్టణాలు నశించిపోతాయట. నశించిపోతాయంటే ప్రవచనానికి ఎందుకు వచ్చామని భయం వేస్తుంది. శరీరం నశించిపోతుంది అంటున్నారండి. అంటే శరీరం నేననే అజ్ఞానం నశిస్తుంది. అది 3 శరీరాలు నేననే అజ్ఞానం నశించాక ఈ శరీరంలో ఉన్న ఏం బాధ లేదు. ఈ శరీరం అంతా శివశక్తి స్వరూపమే తెలుస్తుంది. అవతల కనబడుతున్నది శివశక్తే, కానీ జగమంతా శివశక్తే. అది తెలిస్తే కలిగే ఆనందం ఉన్నదే ప్రహ్లాదుల్లా ఆనందిస్తాడు. నందతి నందతి నందత్యవ, మొత్తం అదే. కానీ సర్వ బ్రహ్మాండాల్లోనూ, పంచకోశాల్లోనూ, అండ పిండ బ్రహ్మాండాలు అన్నింటిలోని కూడా శివశక్తి తప్ప మరొకటి లేదు. కానీ మళ్ళీ వాక్యం చెప్తున్నాం, శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచరం. ఈ సూత్రమే మొత్తం మన తత్వజ్ఞానాన్ని అందిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.